రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ సెంటర్లలో లేదా ఏరియా హాస్పిటల్ అన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా గర్భిణుల కోసం, బాలింతల కోసం ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ అనే ఇంజెక్షన్లు అందుబాటులోకి తెచ్చారు. ఇది ఖరీదైన ఇంజెక్షన్. దేనికి ఉపయోగపడుతుందంటే రక్తహీనత, రక్తం తక్కువగా ఉంది అనేటువంటి గర్భిణులకు కానీ, డెలివరీ అయ్యేటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది, వీళ్ళకందరికీ కూడా దీనికి ఉపయోగపడేటువంటి ఇంజెక్షన్. మామూలుగా గర్భిణీతో ఉన్నప్పుడు కానీ, బాలింత కానీ పౌష్టికాహారం, సరైన ఆహారం తీసుకోకపోవడం ఓ ప్రధాన సమస్య. మా ప్రాంతంలో రాయలసీమలో పర్టికులర్ గా కర్నూలు జిల్లాలో చిన్న వయసులోనే బిడ్డలకు పెళ్లిళ్లు చేసేయడం కూడా ఒక ప్రధానమైన సమస్య మారుతుంది. వీళ్ళు డెలివరీకి వచ్చినప్పుడు ఎక్కువగా కనిపించే సమస్య. మీకు తెలుసా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేదా ఏరియా హాస్పిటల్లో అంతా కలిపి 30 నుంచి 35 వేల డెలివరీలు, సిజేరియన్ ఆపరేషన్లు జరిగితే సుమారుగా 30% మంది ఆడబిడ్డలకి ఈ రక్తహీనత కనిపిస్తూ సీరియస్ అవుతూ ఉంటారు. అందువల్లే రాత్రి నేను తీసుకుని పోండి, పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్తా ఉంటారు. అందువల్ల అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం కూడా ఇస్తాయి. దీన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి వసతిని, ఇటువంటి ఇంజెక్షన్లు, మందుల్ని పట్టించుకున్నటువంటి అప్పటి జగన్ ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజు రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ఆలోచన విధానంతో, ఆయన చేస్తున్న విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ఈ ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ అనే ఇంజెక్షన్లు బయట 2-3 వేల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజెక్షన్. దాన్ని ఉచితంగా ప్రతి గర్భిణికి, బాలింతకి ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా.